అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పబ్లిక్గా కాదు కదా, ప్రైవేట్గా ఫోనే కదా మాట్లాడుతున్నాం అనుకోవద్దు. సన్నిహితులతో కదా మాట్లాడుతున్నాం అనుకోవద్దు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రతినిధులు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరు కారు రికార్డు పెడతారో తెలియదు, ఎవరు దాన్ని వైరల్ చేస్తారో తెలియదు, ఎవరు దేనికోసం దాన్ని వాడుకుంటారో తెలియదు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినట్టు వైరల్ అవుతున్నటువంటి ఆడియో సంచలనంగా మారింది. ఆయన లైఫ్ను తల్లకిందులు చేసే కాడికి పోయింది. ఇవాళ అతను మాట్లాడిన మాటల మీద వాళ్ళ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ కోరారు. 3 గంటల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పారు. ఆయన క్షమాపణ కూడా చెప్పారు. దానికి సంబంధించి ఒకసారి ఏం మాట్లాడారో ఇప్పటికే వైరల్ అయింది. అయినా సరే వినిపించే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. త్రివేణి అన్ని నా మొత్తం అన్ని చేతులు పెట్టినారా క్యాష్ మమ్మల్ని మాట్లాడారా? ఏమన్నా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేదైతే వాడు ఇయ్యలేదు నా స్కాన్ తీర్చమంటే ఇయ్యలేదు. వాడికి గలాట జరిగింది. వాడితో ఏనంటే వేయలేదు నా ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్లు లేవు. పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఆ సినిమాకి పర్మిషన్ ఉందా లేదా రిలీజ్ కన్న విషయం కూడా ఎమ్మెల్యేకి తెలవదా? బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నట్టు. ఇక్కడ చాలా అభ్యంతరకరమైన కామెంట్ ఉంది. ఇది మాట్లాడకూడని భాష, మాట్లాడకూడదు. ఫోన్లో కూడా ప్రైవేట్ సంభాషణలో కూడా సన్నిహితులతో కూడా ఇలా మాట్లాడకూడదు. అదే నాకు అవసరమే కదా. లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు లంజ కొడుకోడు. గుద్ద మూసుకుంటావు పూక. నువ్వు ఎట్లా ఇప్పిస్తావు నువ్వు కార్ది? నేను స్టేరోడ్ వేస్తాను సినిమాని. అసలు ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. స్టేరోడ్ సినిమా వేస్తాను. పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనే ఉన్నా వేయించేది, నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. మామూలుగా సినిమా పోయేవాళ్ళు ఆడదు, సినిమా ఆడదు. సినిమా ఆడేది ఆడంది జనాలు చూసుకుంటారు. సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. బాగా ఆడదు అని చెప్పడానికి, ఆడిద్దని చెప్పడానికి ఎమ్మెల్యే ఎవరు? సరే, దాని మీద ఎమ్మెల్యే కూడా స్పందించారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా నిజంగా కూడా ఇతను బాలకృష్ణ అభిమాని, నందమూరి కుటుంబానికి అభిమాని, సీనియర్ ఎన్టీఆర్కి అభిమాని. మరి జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు పడదు అంటే అతను పార్టీ దూరం అయ్యాడనే కారణం కావచ్చు. అతను గతంలో బాలకృష్ణ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి కారణం అయితే కావచ్చేమో. కానీ ఇదా అనుచిత వ్యాఖ్యలు చేయటం మాత్రం ఎవరూ సమర్థించలేం. ఒకవేళ అతను చెప్తున్నాడు ఇది ఏఐతో క్రియేట్ చేయబడింది, ఇది నేను మాట్లాడిన వీడియో కాదు, ఒక పాత్రికేయ మిత్రుడు నాకు పెడితే నేను చూశానని చెప్తున్నాడు. సహజంగా తప్పు చేసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు చెప్పేది ఇలాగనే ఉంటుంది, నేను మాట్లాడలేదు, ఏఐతో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏఐ ఒకటి దొరికింది, తప్పించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి దొరికింది. అది క్రియేట్ చేయబడ్డ వీడియో, క్రియేట్ చేయబడ్డ ఆడియో అని చెప్తారు. ఇప్పుడు వాస్తవాలు ప్రజలను తెలుసుకోలేరు కదా. ఏతో క్రియేట్ చేసిందా కాదా అన్న విషయం సామాన్యుడికి, సగటు మనిషికి తెలియదు కదా. ఇది మాత్రం తప్పించుకోవడానికి ఏ పార్టీ నాయకుడైనా సరే బాగా ఉపయోగించుకుంటున్నారు. ఏతో క్రియేట్ చేయబడ్డ వీడియో, ఆడియో అని చెప్పేసి పదాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి
తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో కానీ ఈ వ్యక్తి కూడా చాలా క్రింది స్థాయి నుంచి వచ్చాడు. ఎంపీటీసీ, తర్వాత ఎంపీపీ, తర్వాత ఎమ్మెల్యే కాగలిగాడు. చాలా గ్రౌండ్ నుంచి ఎదగలిగాడు. పార్టీ ఇతన్ని బాగా ఎంకరేజ్ చేసింది. అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీ ఇరుక్కున్నాడేమో కానీ పాపం నిజంగా చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఈ మాట్లాడిన పదాలు మాత్రం మనం సమర్థించలేనివి, సమర్థించకూడనివి. ఎందుకంటే అమ్మలను తిట్టేటువంటి అధికారం ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఒక వ్యక్తిని ద్వేషిస్తే అతను దూరంగా ఉండాలి. అతను సినిమా చూడకుండా ఇతనుంటే పోలే. ఇతనికి ఆ వ్యక్తి నచ్చదు, సినిమా చూడకు, అంతేగాని ఇంకెవరిని చూడొద్దు అంటాం. కాకపోతే ఈ మొత్తం ఆడియోలో ఒక చిన్న అనుమానం నాకుంది. రీలు తగలబెడతా అనే మాట ఉంది. రీలు తగలబెట్టడం అంటే రీలు కల్చర్ కాదు కదా ఇది. ఇప్పుడంతా శాటిలైట్ సిగ్నల్ వ్యవస్థ వచ్చింది. కోడి కొడితే చాలు సినిమా ప్లే అయ్యేటువంటి పరిస్థితి. ఒకప్పుడు సినిమా రీల్స్ వ్యవస్థ ఉండేది. కానీ రీలు తగలబెడతాను ఎమ్మెల్యే అన్నట్టు. అంటే ఇది నిజంగానే క్రియేటెడా, నిజంగానే మాట్లాడా? నిజంగా మాట్లాడితే సినిమాకు పర్మిషన్ ఉందా అని అడుగుతాడా? రీలు తగలబెడతా అంటాడా? ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదేమన్నా రాజకీయంగా ఉందా అని. కానీ రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అభిమాన సంఘాల పేరుతో కొంతమంది పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. సరే, అభిమానులకు హట్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. జూనియర్ ఎన్టీఆర్ని ఇలా తిట్టారు అనుకున్నప్పుడు ఏ అభిమానైనా బయటకు వస్తాడు, ఏ అభిమానైనా ఆందోళన చేస్తాడు. అతని ఆందోళనలో కూడా అర్థం ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ ఎమ్మెల్యే ఆడియో మినహాయించి ఎక్కడా సినిమాని అడ్డుకోవడం జరగలేదు. సినిమా రిలీజ్ అయింది. ఈ ఆడియోలోనే పూర్తి ఆడియో మీరు చాలా క్లియర్గా వినండి. అవతల వ్యక్తి ఎమ్మెల్యేకి చెప్తున్నాడు స్టేట్ వైడ్గా సినిమా రిలీజ్ అయిందండి అని. మనం అడ్డుకోవడానికి ఏముంటుంది, స్టేట్ వైడ్గా సినిమా రిలీజ్ అయిందని చెప్తా ఉన్నాడు. అంటే స్టేట్ వైడ్గా ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయింది. డేట్ల కేటాయింపు జరిగింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడం జరిగింది. గత ప్రభుత్వం లేక సినిమా మీద కక్ష సాధింపో, సినిమా రేట్లను తగ్గించడమో, సినిమా ఆడనీయకుండా చేయటమో, సినిమా హాళ్ళు రాకుండా చేయటమో జరగలేదు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా కీలకంగా ఆలోచించుకోవాలి. ఒక పొలిటికల్ ట్రాప్లో పట్టడం కంటే కూడా వాస్తవాలను అర్థం చేసుకోగలగాలి. పొలిటికల్ ట్రాప్లో పడవద్దు. ఏదో ఒక ఎమ్మెల్యే ఆడియో వచ్చింది కదా అని, సరే ఆ ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం కరెక్టే. ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడకూడదు అంటాం కరెక్టే. ఆ ఎమ్మెల్యే నిజంగా మాట్లాడుంటే ఆ మాటలను ఎవరూ సమర్థించలేం, సమర్థించకూడదు కూడా. ఎందుకంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మీద తిడతారు, రేపు ఇంకోటి మీద తిడతారు. అలా తిట్టే అధికారం ఎవరికుంది? కానీ ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా లేకపోతే మాత్రం అబాస్ పాలవుతారు. పొలిటికల్ లైఫ్ని కిల్ అవుతారు. మీరు కష్టపడి సంపాదించుకున్న లైఫ్ ఒక్కసారిగా కిల్ అయిపోయింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ మీద ఇదే అపవాదు, అతను బాలయ్యని అన్నాడు అని చెప్పేసి. దానివల్లే బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య అగాధం పెరిగిందంటారు. ఎన్టీఆర్ మీద టీడీపీ కార్యకర్తల్లో ఆవేదన ఉన్నమాట వాస్తవం, ఆందోళన ఉన్నమాట వాస్తవం. దానికి కారణాలు ఏంది? జూనియర్ ఎన్టీఆర్ సొంత మామ వైసీపీ పార్టీలో పోతుంటే జూనియర్ ఎన్టీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ చెప్తే టికెట్ ఇవ్వబడ్డ వ్యక్తి, వైసీపీ పార్టీలో పోతే ఎన్టీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా అతను బండబూలు తిడుతుంటే దాన్ని ఎక్కడ ఖండించలేదు. అవకాశం ఇచ్చిన నాయకుడిని. నిజానికి అతనికి అవకాశాలు జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు, హరికృష్ణ రికమెండేషన్ మేరకే వచ్చాయి. 2004లో గుడివాళ్ళలో కొడాలి నాని టికెట్ వచ్చింది. తర్వాత వల్లభనేని వంశీని ఎంకరేజ్ చేసింది జూనియర్ ఎన్టీఆరే. జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషను, హరికృష్ణ రికమెండేషన్ మేరకే వల్లభనేని వంశీకి పార్టీలో అవకాశాలు కల్పించబడ్డాయి. అతన్ని గన్నవరం టికెట్ ఇచ్చారు. గన్నవరం టీడీపీ కంచుకోట, అలాంటి చోట వల్లభనేని వంశీకి అవకాశం ఇచ్చారు. నిజానికి కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వాళ్ళ బలం తర్వాత పెరిగిందేమో కానీ ముందు పార్టీ బలంతోనే గెలిచారు. గుడివాళ్ళలో కొడాలి నాని పోటీ చేసే నాటికి రావి కుటుంబం చాలా పెద్ద కుటుంబం, కానీ చెప్తుంది ఉపయోగపడే కుటుంబం నందమూరి కుటుంబం కాబట్టి, హరికృష్ణ చెప్తున్నాడు కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నాడు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. రావి కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ కొడాలి నానికి అవకాశం ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? అదే చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చిన పార్టీ నాయకుడిని ఇష్టారీతిని తిట్టారు. ఇదన్నా ఫోన్ కాల్లో తిట్టారు. వల్లభనేని వంశీ పబ్లిక్గా అసెంబ్లీ ముందు నారా భువనేశ్వరి గారిని ఏ రకంగా తిట్టారో అందరూ చూశారు. ఆ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందన అంత పెద్దగా లేదు అనేటువంటి విమర్శ అప్పట్లో టీడీపీ కార్యకర్తలో ఉంది. వల్లభనేని వంశీని గద్దిచ్చే రకంగా లేదు అనేటువంటిది.
కానీ అప్పుడు ఆయన చేయలేదు కాబట్టి మనం చేయకపోవడం లేదు. ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు ఈ వాయిస్ని ఖండించాల్సిందే. వైసీపీ వాళ్ళగా టీడీపీ వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకే బట్టిన బట్టి వీళ్ళకి పట్టింది కాబట్టి అలా చేయొద్దు. వీళ్ళు ఎమ్మెల్యే మాట్లాడిందని ఖండించాల్సిందే. ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వివరణ అడిగారు, అడగాలి కూడా, క్లాసు బీకాలి. ఇంకోసారి ఇలాంటి మాటలు కనుక వస్తే నీ టికెట్ పోయితే నీ పదవి పోయితే అనాలి. ఇలా చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా, ఎంపీలు చాలా జాగ్రత్తగా, ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పట్లో గోరంట్ల మాధవ్ ఒక వీడియో కాల్ వైరల్ అయితే ఎంత, ఒక సీఏ ఉద్యోగానికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యి ఒక వీడియో కాల్ ఫలితంగా ఇవాళ రాజకీయాలను వదిలేసుకోవాలని పరిస్థితి. అంటే మన టికెట్ కూడా రాలేదానికి. రేపు ఇస్తారో లేదు గ్యారంటీ లేదు. టికెట్ కోసం నాన్న తపాన్ని పడుతున్నాడు పేరు కోసం. ఆయన అంబేద్కర్ పేరు ఎలా పోయింది, అవంతి శ్రీనివాస్ పేరు ఎలా పోయింది. సో రాజకీయాలు ఉన్నప్పుడు మాట్లాడటం, మహిళల పట్ల గౌరవాలు ఇవ్వటం, నాయకుల పట్ల గౌరవాలు ఇవ్వటం, వ్యక్తుల పట్ల గౌరవాలు ఇవ్వటం, గౌరవాన్ని ఇవ్వటం, పుచ్చుకోవటం ఇది అవసరం. పిచ్చి పిచ్చి పేరాపనలో పిచ్చి పిచ్చి మాటలు పరువు తీసి పెడతాయి. ఇవాళ ఇతను కష్టపడి ఎదుగుండొచ్చు, కానీ ఒకే ఒక్క మాట ఇవాళ ఎంత విలన్ చేసింది ఇతన్ని. సో ఇతనిది కాదని చెప్పుకోవచ్చు కాక కానీ అయినా సరే నమ్మరు. ఇతనిది కాదని చెప్పినా జనాన్ని నమ్మరు అంత ఇదిగా. సో కాకపోతే దీన్ని రాజకీయాల కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చకచక్యంగా ఈ విషయాన్ని డీల్ చేయాలి. ఖచ్చితంగా ఈ పదాలు అయితే కరెక్ట్ కాదు. నేను కూడా ఖండిస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను. మామూలుగా కూడా కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఖండించాల్సిన విషయం కూడా. అమ్మని నిడితే ఎవరు ఊరుకోవాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ చాలా కష్టపడి హీరో. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ మధ్య కాలంలో నేను వీడియో చేస్తాను. సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలా కష్టపడి ఆయన 25 years కెరీర్ మీద నేను వీడియో చేశాను. చాలా కష్టపడి ఎదిగాడు. చిన్నప్పుడే బాలరామాయణంతో 1991లో సినిమా తీశాడు. ఏదో 2001 నుంచి అతని కెరీర్ లెక్క పెడుతున్నారు. 2000 నుంచి నిన్ను చూడాలని రామోజీరావు పర్యవేక్షణ అంటే ఆయన పిలిచి హీరోగా అవకాశం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్కి. కానీ అంతకుముందే బాలరామాయణం తీశారు జూనియర్ ఎన్టీఆర్. రాముడిగా మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే మనకి రాముడు గుర్తొస్తాడు, కృష్ణుడు గుర్తొస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్లో కూడా బాలరామాయణం తీశారు. రాముడిగా మన అలరించారు. తర్వాత నిన్ను చూడాలని రావులబాయిగా అలరించారు. తర్వాత ఆది మాస్ హీరోగా అలరించాడు. ఒక ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ తప్ప సింహాద్రి ఒక పీక్స్కి తీసుకెళ్ళింది అది క్రేజ్ని. ఇప్పుడు మన త్రిపురాలతోటి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇవాళ హృతిక్ రోషన్ పక్కన సినిమా తీశాడు. సార్ సినిమా ఎంత అలరించింది లేదు పక్కన పెట్టేస్తే సినిమా తీయగలిగే పాన్ ఇండియా లెవెల్కి జూనియర్ ఎన్టీఆర్ స్థాయి పోయింది. మనం దాన్ని అభినందించి తీరాల్సిందే. అయితే ఆ జూనియర్ ఎన్టీఆర్ పేరుని రాజకీయంగా టీడీపీకి వ్యతిరేకంగా వాడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అభిమానులు అవకాశం ఇస్తే అది చేసిన పొరపాటు అవుతుంది. ఇప్పుడు జరిగిన పొరపాటు నుంచి అదొక పెద్ద పొరపాటు అవుతుంది. ఇది నిజానికి జూనియర్ ఎన్టీఆర్ పట్ల టీడీపీ క్యాడర్లో అభిమానుల్లో ఇంత ఆక్రోశం, ఇంత కోపం రావడానికి ఉన్న కారణం అతను పార్టీని డిజైన్ చేసుకున్న తీరే. అతను రాజకీయాలు దూరంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కుటుంబ సభ్యుడిగా మాట్లాడాల్సి వచ్చింది. నందమూరి కుటుంబ సభ్యుడిగా మాట్లాడాల్సి వచ్చింది, కానీ మాట్లాడలే. భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు గట్టిగా మాట్లాడలేదు. ఇదంతా ఎన్టీఆర్ అభిమానులు అండ్ నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ పట్ల ఉన్న కోపం నిజానికి. మొన్న ఎన్టీఆర్ సత్జయంతి వచ్చే వారు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. ఇవన్నీ ఉన్నాయి కంప్లైంట్స్. కానీ అలా కోపం ఉన్నప్పుడు సినిమాకి దూరంగా ఉంటే పోలే. ఎందుకు అనవసరంగా ఇలాంటి వివాదాల్లోకి ఇరుక్కోవటం, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. కానీ ఖచ్చితంగా ఇతని మీద ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇతనే కనుక నిర్ధారణ అయితే మాత్రం అనేది మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.